హలో ఎవ్రీవన్. మనం ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటైతే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటైతే మనమైతే వీడియోస్ అయితే చేస్తాం. ఇక్కడ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మన ఈఎంఏ 9 దీంతో అయితే మనం అయితే రిమూవ్ చేద్దాం ఈ ఇండికేటర్. ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం యాడ్ చేసి అయితే చూద్దాం. దీన్ని అయితే మనం మన వాచ్ లిస్ట్లో మాత్రం పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ డబుల్ ఈఎంఈ అని చెప్పేసి ఇంతకుముందు ఉంది. కాకపోతే ఇప్పుడైతే ఈజీ ఆఫ్ మూమెంటం అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చూద్దాం. ఏదైతే బెటర్ ఇండికేటర్స్ వాటైతే చూసుకొని వాటితో ఫర్దర్గా అయితే మనమైతే ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా మాత్రం ఇది మనకు కనబడుతుంది. ఇది ఎప్పుడైతే ఇది 4కి వెళ్తుందో మరి డ్రాప్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇది 2కి వస్తుందో మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇది ఇక్కడ మాత్రం మనం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అదేవిధంగా దీన్ని ఒకసారి మనం నిఫ్టీలో కూడా చూసుకుందాం. దీన్ని అయితే ఫర్దర్గా దీంతో అయితే నేను ఎలాంటి ట్రేడ్ అయితే తీసుకోను, ఎందుకంటే ఇది నాకైతే పెద్ద యూజ్ అని లేదైతే నేను అనుకుంటున్నాను. ఓకే, దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం చూసుకుందాం. ఎందుకంటే మనకైతే చాలా వీడియోస్ అయితే చేయాల్సి ఉంది. ఈ నెక్స్ట్ ఏదైతే బెటర్ ఇండికేటర్స్ కావాలనుకుంటే మాత్రం మనమైతే దాన్ని అయితే తీసేసి తర్వాత ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చూద్దాం. ప్రతి ఇండికేటర్స్ చూద్దాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఫర్దర్ వాటితో అయితే మనమైతే ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇవి కూడా చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడైతే 400కి రీచ్ అవుతుందో 400 అయితే ఉందో డ్రాప్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఇది మైనస్కి వెళ్తుందో -400కి వస్తుందో ఎప్పుడైతే ఇది జీరోకి వస్తే మాత్రం మళ్ళీ అప్ సైడ్ 400 -400 కాదు, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఇంతకి వస్తే మాత్రం మళ్ళీ పై సైడ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి దీంతో కూడా ఎలాంటి యూజ్ లేదని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. మీరైతే ఏ ఇండికేటర్స్ బెటర్ ఇండికేటర్స్ అనుకుంటారో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఏ అయితే ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నారో వాటిని కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే టాప్ 5 ఇండికేటర్స్ మాత్రం మన వాచ్ లిస్ట్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఫర్దర్ వాటిని చూసుకోవాలనుకుంటే కంప్లీట్గా వీడియోస్ అయితే చూడండి. ఏవైతే టాప్ 5 ఇండికేటర్స్ వాట్స్ మనం చూడగానే మనకు మార్కెట్ మూమెంట్ అనేది మనకు తెలిసిపోతుంది. మన కాల్ సైడ్ ఉండాలా పుట్ సైడ్ ఉండాలనే మూమెంట్ అని మనకు తెలిసిపోతుంది ఆ ఇండికేటర్స్తో. ఒకసారి వీటి సెట్టింగ్స్ కూడా చూద్దాం. ఇక్కడ లెంత్ అనేది 13 ఉంది. తర్వాత ఇక్కడ ఎల్ఎస్ట్ ఇండెక్స్ ఈ రెడ్ ఉంది, ఇది ఉంది. తర్వాత లెవెల్స్ ఆఫ్ ప్రైస్ స్కేల్స్ ఈ రకంగా ఉండండి. తర్వాత విజిబిలిటీ కూడా చూద్దాం, ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఉంది. తర్వాత నెక్స్ట్ నిఫ్టీలో కూడా చూద్దాం. ఒకసారి నిఫ్టీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడైతే ఇది 600 800కి మూవ్ అవుతుందో మళ్ళీ అయితే డ్రాప్ అయితే అవ్వడం అవుతుంది. ఎప్పుడైతే ఇది మైనస్లోకి వెళ్తుందో మళ్ళీ తర్వాత అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. దీంతో అయితే నేనైతే ఎలాంటి యూజ్ లేదు ఇండికేటర్, నేనైతే నా పర్సనల్ ఒపీనియన్. దీన్ని కూడా రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం చూద్దాం. ఎందుకంటే మనకైతే చాలా ఇండికేటర్స్ మాత్రం ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. ఓకే, వాటితో అందు గురించి చెప్పి ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇండికేటర్కి వెళ్ళేసి దాన్ని కూడా ఫర్దర్గా ఒకసారి ఈ వీడియోలో అయితే కవర్ అయితే చేద్దాం. తర్వాత ఎన్వల్ అప్ అని చెప్పేసి ఇది అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. దీంతో ఏమైనా యూజ్ ఉంటుందా? ఓకే, దీంతో అయితే ఓకే మనం అయితే దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇది బెటర్ ఇండికేటర్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎంత క్లియర్గా ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ఇక్కడ ఎంత క్లియర్గా కనబడుతుంది అనేది ఒకసారి అబ్జర్వేషన్ అయితే చేయండి. ఇదైతే బెటర్ ఇండికేటర్ అండి. నేనైతే నా పర్సనల్గా నేనైతే ఇది బెటర్ ఇండికేటర్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే బెటర్ ఇండికేటర్గా మాత్రం నేనైతే అనుకుంటున్నాను. మీరైతే ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. అలాగనే ఏదైతే బెటర్ ఇండికేటర్ అనుకుంటున్నా వాటితో కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఓకే, నేనైతే దీన్ని అయితే బెటర్ ఇండికేటర్గా నేనైతే కన్సిడర్గా చేసి ఇక్కడ దీని గురించి అయితే మనం చూద్దాం. డీటెయిల్స్గా అయితే చూద్దాం. ఇక్కడ ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇన్పుట్స్ మాత్రం ఇక్కడ లెంత్ 20 ఉంది, పర్సెంటేజ్ 10 ఉంది. ఇక్కడ లెంత్ 20% సోర్స్ అనేది క్లోజ్లో ఉంది.
రకంగా మాత్రం ఉంది. సార్ స్టైల్ అనేది ఈ రకంగా మాత్రం ఉంది. తర్వాత ఇదనేది ఓకే. దీనితోటయితే మనమే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ ఇండికేటర్ గురించి అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి చేస్తాను. కాకపోతే ఇది అనేది బెటర్ ఇండికేటర్. దీనితోటి మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న తర్వాత టాప్ 5 ఇండికేటర్‌లో ఇది ఉంటుందా లేదా అని చెప్పేసి ఫర్దర్‌గా చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.